హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, టు ద న్యూ వీడియో. ఎల్ఐకే సినిమా అయితే ఇప్పుడు చూసి వచ్చాను, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే కష్టమే భయ్యా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి నాకు ఒక ఇంగ్లీష్ సేయింగ్ గుర్తొచ్చింది. ఏంటంటే ద సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గారు ఏవైతే స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అండ్ ప్రతి సినిమాలో ఆ ఎమోషను, ఆ లవ్, సేమ్ లవ్ కాన్సెప్ట్, దాన్ని డిఫరెంట్ సినారియోస్లో ఎట్లా జరుగుతుంది అనేది మాత్రమే ఉంది తప్ప కొత్తగా ఏ సినిమాలో కనిపించట్లేదు. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. సో అది నాకు ప్యూర్ డిసప్పాయింట్మెంట్. నాకు లాస్ట్ డ్యూడ్ కూడా నచ్చలేదు. డ్రాగన్ సినిమాలో కొంచెం స్టోరీ వేరైనా కూడా దాంట్లో కూడా లవ్ స్టోరీ ఇంకా అదే ఉంటుంది, సినారియో వేరు. సో అదనమాట. సో అది ఎందుకో నాకు సినిమా అంత కనెక్ట్ అయినట్టు ఎక్కడా అనిపించలేదు. సో అండ్ ఇంకొకటి, బయట ఎండ సాగు కొడుతుండే, లోపలికి వెళ్ళాను, థియేటర్లో ఆడు ఏసీ కూడా సరిగ్గా పనిచేయలేదు. సో అది ఏమన్నా మూవీ పైన ఇంపాక్ట్ చూపించిందా ఆ ఫ్రస్ట్రేషన్ అని ఆలోచించిన. నో, అదైతే అస్సలు కాదు. సినిమా నాకు ఏ పాయింట్లో కూడా ప్రతిదీ ఏమంటే క్రింజ్ ఫీస్ట్ లాగా అనిపించింది. అంటే ఎందుకు అసలు కనెక్టివిటీ లేదు. సినిమాని ఫ్యూచర్లో సెటప్ చేసినట్టు తీయడానికి చాలా ట్రై చేసినారు. అది ఫ్యూచర్లో సెటప్ చేసినట్టు అనిపించి టార్చర్ చేయడానికి సెటప్ చేసినట్టు అనిపించింది. మెయిన్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అనిపించినావు నాకు కొన్ని చెప్తాను, దాని తర్వాత మనం నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేసి ఆ సెటప్ అండి. వాళ్ళు ఏదైతే ఆ వరల్డ్ బిల్డ్ చేసుకున్నారో, హైదరాబాద్, చెన్నై కొన్ని చోట్ల అది మారుతుంటుంది, మేబీ ఎడిటింగ్ మిస్టేక్ అనుకుంటా. సో ఇలాంటి సినిమాల్ని అది చేయడమే చాలా గ్రేట్. సో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ సెటప్ ఏదైతే పెట్టారో మస్తు ఉంది, ఫ్యూచరిస్టిక్గా. ఆ ఆర్ట్ వర్క్ అయితే మనం నిజంగానే హ్యాట్స్ ఆఫ్, అది ఒప్పుకోవాల్సిందే, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని ఆ ఒక సెటప్లో సెట్ చేయడం అనేది లిటరలీ కొంచెం హార్డ్ వర్క్. చాలా చాలా మంచిగా సెటప్ చేసినారు. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నాకు కొంచెం ఎగ్జైటింగ్గా బాగుంది కదా అన్నట్టు అనిపించినాయి. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్. మెయిన్ ప్రదీప్ రంగనాథ్ గారి క్యారెక్టర్, ఆయన ప్రతి సినిమాలాగే దీంట్లో కూడా అంటే ఆయన ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారండి. అది ప్రతిసారి చూసేసరికి కొత్తగా అనిపించట్లే. మొన్ననే కదా ప్రతి సినిమాలో కొంచెం ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ కృతి శెట్టి యాజ్ యూజువల్ పెద్దగా ఓకే, బాగానే చేశారు. అండ్ ఇప్పుడు ఎస్జే సూర్య గారు యాక్టింగ్ నాకు ఈ సినిమాలో నచ్చలేదు అంటే కాంట్రవర్సీ అవుతుంది. సో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన చాలా సినిమాల్లో బాగా చేస్తారండి, కానీ కొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే నాకు ఆయన యాక్టింగ్ ఒక పాయింట్ ఎక్కువ పోయినట్టు అనిపిస్తుంది ఎందుకో నాకు. ఇంకా యోగిబాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పడం, మరి యోగిబాబు గారు ఆయన యాక్టింగ్ మస్తు ఉంటుంది, ఆయన కామెడీ నాకు చాలా ఇష్టం. సో అది కూడా సినిమాలో మెయిన్ పాజిటివ్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా కామెడీ ఏదైతే నడుస్తూ ఉంటుందో చుట్టూ అదంతా క్రింజ్, లిటరల్లీ క్రింజ్. అంటే సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, క్రింజ్ అనిపించకపోతే ఒక నీకు మాట చెప్తాను. సో క్రింజ్ అనిపిస్తుంది. ఇంకొక పాజిటివ్, అంటే ఇది పాజిటివ్గా కాదా నాకు తెలీదు, బట్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు ఆయన స్టోరీ రాసుకున్న పేపర్ పైన ఈ స్టోరీ మంచి ఎగ్జైటింగ్ అనిపించిండొచ్చు, బట్ రియాలిటీలో ఇది అంత వర్కౌట్ కాలేదు. అంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం. సో కొన్ని కష్టమైనప్పటికీ చాలా బాగా సెటప్ అయితే చేసినారు. ఇది అనమాట సినిమాలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమాలో మెయిన్ ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటే వెళ్ళదు, దాన్నే పట్టుకొని లాగుతూనే ఉంటారు. ఎంతసేపు అయిపోదా అనేది ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో మొబైల్స్ అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా వాడడం వల్ల పీపుల్ మధ్యలో వచ్చే ఇష్యూస్, పీపుల్ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అదంతా. నేను సోషల్ మీడియా వాడక 2-3 months అయింది. సోషల్ మీడియా ఇన్స్టా అండ్ ట్విట్టర్ వాడడం అయితే ఆపేసి ఒక 2 months అవుతుంది. అండ్ స్నాప్చాట్ అయితే నేను వాడక ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో అంటే ఇప్పుడు నాకు ఆ వాడకపోయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం పడట్లేదు. వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక విధంగా కన్జ్యూమ్ చేస్తున్నప్పటికీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఆ జోన్లో ఉన్నప్పుడు నాకే కనెక్టివిటీ అనిపించకపోతే నార్మల్ ఆడియన్స్ ఇంకా
దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఐ డోంట్ నో. సో అదనమాట. అండ్ ఇంకొకటి సినిమాలో నాకు పాజిటివ్ అనిపించిన విషయం 2 సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి లవ్ బ్రేకప్ సాంగ్ ఉంటుంది, ఇంకొకటి ధీమా ధీమా సాంగ్ ఉంటుంది. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చిన మ్యూజిక్ అయితే అనిపించింది. సో అదనమాట. సో ఇంకా ఫ్యూచర్ 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 అని పెద్ద టార్చర్ లాగా ఉంది. ఫ్యూచర్ కాదు టార్చర్ అన్నట్టు అదొక నెగిటివ్ అనిపించింది సినిమాలో. ఎందుకు నాకు అది అంటే ఇప్పుడు 2040 అంటే జస్ట్ 14 years గ్యాప్ ఇప్పుడు మనకి 26 నుంచి. సో అప్పుడు ఎట్లా అంత మారినంత మాత్రాన పీపుల్ మైండ్ సెట్లో అంత మార్పు వస్తుందా అంటే నేనైతే బిలీవ్ చేయనండి. ఇంకొక 100 years అయినా కూడా పీపుల్ మైండ్ సెట్ అంత ఎమోషనల్ లెస్గా ఉంటారా అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే తెలీదు, బట్ వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేశారు, అది చెప్పడం క్లారిటీగా చెప్పలేదు. ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటారు, నెక్స్ట్ టైం దాని కాంట్రాడిక్ట్ డెసిషన్స్ ఉంటాయి. అది ఎందుకు అట్లా చాయిసో తెలీదు, బట్ ఇంకొంచెం క్లారిటీగా తీసుకొని చేయాల్సింది. నేనైతే సినిమా రిలీజ్ కాకముందు మస్తు ఎక్సైటెడ్ ఉండే ఈ సినిమా చూడాలరా అని, బట్ ఎందుకో అంత అనుకున్నంత అయితే లేదు. అండ్ థియేటర్లో అయితే కొంతమందికి నచ్చినట్టే ఉంది. నేను ఒకడనే పోయినా, అందుకు ఎంజాయ్ చేయలేదో మరి తెలీదు. సో చెప్పండి మీకు ఎట్లుండే ఎక్స్పీరియన్స్, చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో చెప్పండి. సో అదనమాట. ఈ సోషల్ మీడియా పైన నేను కొన్ని కలెక్షన్ ఆఫ్ మూవీ డాక్యుమెంటరీస్ అండ్ సిరీస్ నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. సో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇట్లా ఛాన్సర్లు చెప్పినాను చేయలేదేంద్రా అని అనుకోదండి, ఈసారి పక్కా చేస్తాను. సో అదనమాట. సో ఇది గైస్ ఎల్ఐకే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి మూవీ చూస్తుంటే. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అంటే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చని వాళ్ళతో మనకు అవసరం లేదు. నచ్చితేనే వీడియోకి కూడా లైక్ చేయండి. సో అదనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. I'll catch you in the next one. Thanks for watching. Jai Hind.